అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. నారా లోకేష్ గారికి రాజకీయం చేయడం చేత కదండి. నేను లోకేష్ గారికి సంబంధించిన ఏదన్నా వాస్తవాలు బయట పెడితే దానికి ఒకవేళ ప్రజలందరూ ఆయనకి అట్రాక్ట్ అవుతారనో లేకపోతే ఆయన నిజాయితీ ప్రజలందరికీ అర్థమవుతుందనో వైసీపీ వాళ్ళు రాజేష్ భజన చేస్తున్నాడు లోకేష్ గారికి లేకపోతే తెలుగుదేశం పార్టీకి బానిసగా పనిచేస్తున్నాడని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మీరు ఎంత ట్రోల్ అన్నా చేయండి, నేను తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాను కాబట్టి ఆ పార్టీలో ఉన్న వాస్తవాలని, ఎక్కడ అబద్ధాలు చెప్పను, వాస్తవాలని ప్రజలకు తెలియజేసే బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను దాన్ని చేసుకుంటూనే వెళ్తాను. వైసీపీ వాళ్ళే గోల్ చేసేవారు లోకేష్ గారికి రాజకీయం తెలీదు, లోకేష్ గారికి రాజకీయం తెలియదని. ఇప్పుడు నేను అంటున్నాను, మీలాంటి రాజకీయం తెలియదు ఆయనకి. లోకేష్ గారికి ఏం తెలుసు అంటే, నిన్న సూపర్ 6 సూపర్ 8 ప్రోగ్రాం జరిగింది అనంతపురంలో. లక్షల మంది వచ్చారు అక్కడికి. రాజకీయ నాయకుడు ఎవరన్నా సరే ఏమనుకుంటారంటే, లక్షల మంది జనం ఒక చోట జమ అయి ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళి తన నాయకత్వాన్ని లేకపోతే తన మాట తీరుని తన పోరాట పట్టుకుని వాళ్ళందరి ముందు ప్రదర్శించాలనుకుంటారు. మంచి అవకాశం ఇది. మనం ఇప్పుడు మన గవర్నమెంట్ ఆల్రెడీ సూపర్ 6 అని ఏదైతే అనౌన్స్ చేసిందో అందులో 1-2 ప్రోగ్రాలు త్వరలో మొదలవబోతున్నాయి, మిగతా అన్నీ జరిగిపోయి. అది సక్సెస్ మీట్. అది ఇదిగో మేము ఎంత సాధించామని హ్యాపీగా ఆయన లీడర్షిప్ని పెంచుకోవడానికి, రాజకీయంగా ఆయన ఇంకా ఎదగడానికి ఎంతో ఉపయోగపడే స్టేజ్ అది. అక్కడ ఆయన యువరాజు, ఆయన తెలుగుదేశం పార్టీకి. అలాంటి స్టేజ్ని సింపుల్గా వదిలేశాడు. ఆ మీటింగ్కి వెళ్ళలేదు. మీటింగ్ వెళ్ళకపోతే మనం ఏమనుకుంటాం, అంత పెద్ద అవకాశం వదిలేడంటే ఇంకా ఏదైనా పెద్ద అవకాశం కోసం ట్రై చేస్తున్నాడేమో ఆయన అనుకోవాలి. కానీ మరి ఆయన ఏం చేశాడు? మరి అలాంటి మంచి విషయాలు మన ప్రజల కోసం ఎవరన్నా ఒక నాయకుని నిలబడి చేస్తున్నప్పుడు దాని గురించి మాట్లాడతాం కదా. మీరు వీడియో చూడండి, ఆల్ సూపర్ డూపర్ సక్సెస్ నిన్నటి మీటింగ్, అనంతపురం మీటింగ్. ఇంత గొప్ప అవకాశాన్ని వదులుకొని మరి ఆయన ఏం చేశాడు? ఏమన్నా ఫారిన్ టూర్ వెళ్ళాడా, అమెరికా వెళ్ళాడా, లేకపోతే యూకే వెళ్ళాడా? అక్కడ ఏమైనా వ్యాపారాల నిమిత్తం మాట్లాడుకోవడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు యూకే పోతుంటారు, ఇది ప్రైవేట్ జట్ వేసుకుని. ప్రభుత్వ ఖర్చులు 20 కోట్లు 30 కోట్లు పెట్టి ఆయన వెళ్ళి పర్సనల్ టూర్లు చేసుకొస్తూ ఉంటాడు. మరి ఇంత గొప్ప అవకాశాన్ని, అంతకన్నా గొప్ప విషయం ఏదైనా ఉంటేనే వదులుకోవాలి, అంతే కదా. లక్షలాది మంది ఉన్న స్టేజ్ ఒక లీడర్కి, ఒక అప్కమింగ్ లీడర్కి ఎంతో గొప్ప వేదిక అది. అలాంటి వేదికను వదులుకోవాలంటే అంతకన్నా గొప్ప పని ఏదైనా అయి ఉండాలి ఇంకోటి. అయితే లోకేష్ గారి దృష్టిలో అంతకన్నా గొప్ప పని ఏంటి? ఇక్కడ కూర్చొని ఉన్నాడు ఈయన, క్లోజ్డ్ రూము, ఓ 4-5 మంది స్టాఫ్ ఉన్నారు, 2 మినిస్టర్లు పక్కన వేసుకున్నాడు. అక్కడ అంగరంగ వైభవంగా అంత పండుగ జరుగుతూ ఉంటే ఇక్కడ ఈయన కూర్చొని ఏం చేస్తున్నాడు? ఏమన్నీ వేల కోట్ల రూపాయలు ఆయనకి ఏమైనా కలిసి వచ్చేసే పని ఏమైనా చేస్తున్నాడా? ఫోన్ మాట్లాడుతున్నాడు. వాళ్ళతో పాటు సమానంగా, అంటే ఒక ఎంప్లాయీస్తో పాటు ఒక ఎంప్లాయీలో కూర్చుని ఉన్నాడు, చాలా సాదాసీదాగా. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఇలా చూసాము మనం? ఈక్వల్ టు జగన్ అయినా, అంటే జగన్ అనే ఇంకా ఆయనకి అంత పెద్ద పార్టీ లేదు, పెద్ద స్ట్రక్చర్ లేదు, పెద్ద చరిత్ర లేదు. అంతకన్నా గొప్ప చరిత్ర ఉంది, అంతకన్నా పెద్ద పార్టీ, పెద్ద కార్యకర్తల బేస్, 1 కోటి మంది కార్యకర్తల బేస్ ఉన్న పార్టీకి ప్రిన్స్. అలాంటి వ్యక్తి మరి అలా కూర్చుని ఉన్నాడంటే ఎందుకు కూర్చున్నాడు ఈయన ఇలాగా? ఓ 100 మంది 200 మంది కోసం. ఎవరు వీళ్ళంతా? నేపాల్లో పెద్ద పెద్ద అల్లర్లు జరుగుతున్నాయి. నేపాల్లో అక్కడ ఉన్న యువత గవర్నమెంట్ మీద తిరగబడడం, గవర్నమెంట్ ఏమో వాళ్ళ మీద కాల్పులు, భాషవాయువు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అక్కడున్న తెలుగు వాళ్ళకి ఏదైనా ప్రాణహాని వస్తుందేమో. అక్కడ మా వాళ్ళు ఒక 100-200 మంది ఉన్నారు. ఇంత పెద్ద వేదిక కన్నా నాకు వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ భద్రత ముఖ్యం అనుకున్నాడు ఆయన. ఎవరు చెప్పలేదు, ఎవరు ఆయనకు ఆర్డర్ వేసేవాళ్ళు లేడు. లోకేష్ గారికి, లోకేష్ గారు మీరు వెళ్ళి పలానా పని చేయాల్సిందే అని చెప్పేవాళ్ళు లేడు. అయినా కానీ ఆయన ఆ పని క్రియేట్ చేసుకుని ఆ పనిని ఎంత చిత్తశుద్ధితో నిర్వహించాడంటే, మొత్తం అక్కడ ఉన్న మన వాళ్ళందరూ వచ్చారండి. ఇక్కడ బస్సులో ఉన్నారు, బస్సు ఫ్లైట్ మరి ఇది, ఇక్కడ ఫ్లైట్ దిగారు, ఫ్లైట్ దిగిన తర్వాత బస్సు ఎక్కారా, లేకపోతే ఇది ఫ్లైట్లో లోపల తీసిన ఫోటో. మరి అనంతపురం మీటింగ్ కన్నా కూడా విలువైంది ఏంటంటే నారా లోకేష్ గారికి తెలుగు వాళ్ళ ప్రాణాలు, తెలుగు వాళ్ళ భద్రత. మరి ఆయనకి నిజంగా రాజకీయం తెలుసుంటే ఆయన ఆ మీటింగ్కి వచ్చి నేపాల్లో మనోళ్ళు చిక్కుకున్నారు, వాళ్ళని త్వరగా తీసుకురావడానికి ప్రయత్నం ఉందని చెప్పి అది కూడా ఒక డైలాగ్ వేసి వాళ్ళందరి దగ్గర కూడా బోల్డంత క్రెడిట్ కొట్టచ్చు. లేదా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇగో గ్యాస్ సిలిండర్లు ఇచ్చేసాం, వైసీపీ వాళ్ళు ఇవ్వలేరు అన్నాయి,
గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, తల్లికి వందనం ఇచ్చాం, ఇక ఫ్రీ బస్సు ఇచ్చాం. ఇలా ఒకటి మొత్తం వాళ్ళు చెప్పుకునేవన్నీ చెప్పినట్టు చేసుకెళ్ళిపోతున్నారు. అమరావతి నిర్మాణం కానీ, పోలవరం నిర్మాణం కానీ, లేదా విదేశాల నుంచి వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు, అంత విజయోత్సవం అనమాట అక్కడ చేసుకోవాల్సింది. కానీ దానికన్నా ఈయనకి ఇదే ఇంపార్టెంట్. మరి ఆయనకి రాజకీయం తెలుసా అంటే తెలియదనిగా చెప్పాలి. ఆయన ఒక నాయకుడే తప్ప రాజకీయ నాయకుడు కాదు. రాజకీయ నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న కోడిగుడ్డు పథకం, జగనన్న చిక్కీలు, జగనన్న పాలు, ఇలా ప్రతి దాని మీద జగనన్న వేసుకుని ప్రమోట్ చేసుకున్నాడు చూడండి. అది రాజకీయం అంటే. అంబేద్కర్ గారి పేరు తీసి జగనన్న విదేశీ విద్య, మొత్తం పథకాలు ఎన్ని పథకాలు పెట్టాడు, గంపెడు పథకాలు. అందులో చాలా వరకు చేయలేదు, చేయని అన్నిట్లో కూడా వైఎస్ఆర్ జగనన్న. ఇప్పుడు చాలా పథకాలు నడుతున్నాయి. దేనికన్నా లోకేష్ గారి పేరుందా? ఏ ఒక్క పథకానికన్నా చంద్రబాబు నాయుడు గారి పేరుందా? మరి వాళ్ళ రాజకీయ నాయకులు ఎలాగంటే మరి రాజకీయ నాయకులు కాదని చెప్పాలి. వాళ్ళని రాజకీయం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాతే పావలు ఇచ్చి పావల ప్రచారం చేస్తాడు. పథకం ఒకసారి పథకం 5 సంవత్సరాలు ఇచ్చే పథకం ఒక ఓపెనింగ్ చేశారంటే, ఒక రోజు ఫస్ట్ రోజు ఇచ్చేటప్పుడు ఓపెన్ చేశారంటే అర్థం ఉంది. కానీ అమ్మఒడి ఇచ్చాడంటే ప్రతి సంవత్సరం అమ్మఒడి ఇచ్చేటప్పుడు పెద్ద మీటింగ్. వీళ్ళని పథకాలు పెట్టారు, ఒక్కటన్నా మీటింగ్ పెట్టారా? ఇప్పుడు అన్నిటికీ కలిపి విజయోత్సవ సభ అని చెప్పి సూపర్ 6 సూపర్ హిట్ అని ఇప్పుడు పెట్టారు తప్ప ఈ పథకాల లాంచింగ్కి ఎక్కడన్నా మీటింగులు చేశారా? జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఇచ్చినా, లేకపోతే అదేదో విద్యా దీవెన ఇచ్చినా, మొత్తం స్కూళ్ళు కాలేజీలు మానిపించేసి పిల్లలను కూడా తీసుకెళ్ళి కూర్చోబెట్టేవాడు. ఇగో నేను మీకు ఇస్తున్నానని చెప్పడానికి. రాజకీయ నాయకుడు అతను. లేని దాన్ని ఉన్నట్టు ఆ ప్రచారం చేసుకుని ఫేక్ ప్రచారం అదే నమ్ముకున్నాడు అతను. అయితే అదే దెబ్బ కొట్టింది అతన్ని. వీళ్ళు ఉన్నది ఉన్నట్టు నిజాయితీగా ఏదైతే చెప్తున్నారో అదే చూపిస్తున్నారు. అది వాస్తవాలు నేను బయట చెప్తూ ఉంటే, ఇలాంటి వాస్తవాలు నేను బయట తీసుకురాకూడదు కాబట్టి నన్ను మీద బానిసాన్ని ముద్ర వేసేస్తాను, లేకపోతే నన్ను తెలుగుదేశం పార్టీకి అమ్ముడిపోయానంటాను. నేను అరే నన్ను ఇలా అంటున్నారు ఇలాంటివి ఏమైనా చెప్తే కాబట్టి నేను ఏం చెప్పకూడదు అని ఆగిపోవాలా? తెంగరోని ఎడరా నేను కానీ. లోకేష్ గారిని అలాంటి లీడర్ ఆంధ్రప్రదేశ్కి దొరకడం నిజంగా అదృష్టం. అంత హానెస్ట్గా ఏ విధమైన క్రెడిట్ కోరుకోకుండా, డాబులకి డాంబికాలకి పోకుండా, వాళ్ళ పేర్లతోటే పథకాలు కూడా నడాలి, ఎవరికన్నా నేను ఇచ్చిందే రూపాయి అది నా జేబులో తీసి ఇస్తున్నాననే బిల్డప్ జగన్మోహన్ రెడ్డిలో ఇవ్వకుండా అంత పెద్ద మీటింగ్ నేను వదిలేసాడంటే నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించిందండి. అంత పెద్ద మీటింగ్ వదిలేసి ఎక్కడో ఒక కంట్రోల్ రూమ్లో కూర్చొని, అసలు నేపాల్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ఒక కంట్రోల్ రూమ్ నెంబర్ ఇచ్చి, ఆయన సానా సతీష్ గారిని అక్కడి నుంచి వాళ్ళని కాంటాక్ట్ చేయడం, వాళ్ళని అక్కడి నుంచి ఎలా టికెట్లు వేయాలి, ఎలా పంపించాలి, ఎలా తీసుకురావాలి క్షేమంగా. ఒక ఇంట్లో ఒక పెద్ద కొడుకు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ అంతా వేరే చోట ఇరుక్కుపోతే ఆ పెద్ద కొడుకు ఎలా అయితే బాధ్యత తీసుకుంటాడో అలా తీసుకున్నాడు ఆయన బాధ్యత. దానికి ఆయన పణంగా పెట్టింది ఎంత పెద్ద మీటింగ్ని, అంత పెద్ద ఎలివేషన్. ఆ మీటింగ్లో ఆయనకి వెళ్తే ఎలివేషన్ మామూలుగా ఉంటుందా? అలాంటి ఎలివేషన్ కూడా పక్కన పెట్టి ఆయన నిజాయితీగా చేసినప్పుడు ఆ నిజాయితీని మనం అప్రిషియేట్ చేయాలి కదా. అదండి పరిస్థితి. ఉంటాను మరి. జై భీమ్, జై భారత్, జై జయ మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జయ.